చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినటువంటి ఈ 7 నెలల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల వీపు విమానం మోత మోగించే దగ్గర నుంచి, సూపర్ సిక్స్ పథకాలు అవి పక్కకు పెట్టడం దగ్గర నుంచి, ఒకటో తేదీ జీతాలు ఇవ్వని దగ్గర నుండి, ఫీజు రియంబర్స్‌మెంట్ లేని దగ్గర నుండి, ఆరోగ్యశ్రీ అనేది పూర్తిగా పక్కకు పంపించే దగ్గర నుండి, రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికి కూడా జీతాలు పడని వాళ్ళ బాధలేంటో చూస్తూ ఉన్నాం. ఇప్పటికేం జీతాలు పడట్లేదు అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో నెట్టింట కొన్ని మీమ్స్ అయితే అదొక సినిమా ఉంటది. 'నాయక్' సినిమా ఉంది గుర్తుందా? అందులో పోసాని కృష్ణమురళి పాత్ర ఉంటది. ఒక్కొక్క రౌడీని పిలిపించి ఇంత డీల్ మాట్లాడి మొత్తం అందరిని తోముతూ ఉంటారు లోపలేసుకొని. పోసాని మురళీ కృష్ణ కూర్చొని వాళ్ళు మిస్ అయిపోయారు. లేదు వీళ్ళు మిస్ అయిపోయారు. లేకుంటే వాడు మిస్ అయిపోయాడు. ఈడు మిస్ అయిపోయాడు అనుకుంటే వాళ్ళందరూ వచ్చేస్తుంటారు లైన్‌లోకి. హమ్మయ్య! వీడొచ్చాడు. వీనికి వాగిపోయింది. నేను హ్యాపీగా ఉన్నా. ఇంకోడు వాడు మిస్ అయ్యాడా? వాడొత్తాడు. వానికి వీపుల విమానం మొత్తం మోగుతాయి. ఆ తర్వాత ఆడు హమ్మయ్య! వీళ్ళు మిస్ అవ్వాలి. అందరూ వచ్చేసారు. అందరి దూల తీరిపోయింది. నేను హ్యాపీగా ఉన్నా అని. సేమ్ కొందరు అటువంటి మీమ్సే తయారు చేసి, హమ్మయ్య! చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలు బాగా ఇస్తారని ఆశపడే జనం మోసపోయారు. హమ్మయ్య! వాళ్ళు మోసపోయారా? నెక్స్ట్ జీతాలు టైంకేస్తారు అని జెప్పి టీచర్లు, ఉపాధ్యాయులు బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి పడలేదా? హమ్మయ్య! వీళ్ళ దూల తీరిందా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్. ఈ సెక్షన్ గాని దూల తీరిందా? హమ్మయ్య! ఈ సెక్షన్ అమ్మో! వాళ్ళని వదిలిపెట్టేసారా? వీళ్ళని వదిలిపెట్టేసారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇది పోతుందా? హమ్మయ్య! వీళ్ళ దూల తీరిందా? అందరి దూల. ధరలు పూర్తిగా పెరిగిపోయాయి. చంద్రబాబు గారు వస్తే ధరలు పూర్తిగా తగ్గిపోతాయి అనుకున్నారా? విపరీతంగా పెరిగిపోయాయా? హమ్మయ్య! వీళ్ళ దూల తీరిందా? కరెంటు ఛార్జీలు బాగా పెరిగినాయా? హమ్మయ్య! ఈ సెక్షన్ దూల గూడా తీరిందా? ఎందుకంటే ఒకరిమే ఎందుకు దూల తీర్చుకోవాలి? ఒకరిమే ఎందుకు మోసపోవాలి? అన్ని సెక్షన్‌లు ఈ లిస్ట్‌లో ఉండి అందరి దూల తీరింది. హమ్మయ్య! హ్యాపీ థాంక్ యూ సీఎం గారు. ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అందరి దూల తీర్చేశారు. థాంక్ యూ సీఎం గారు అని జెప్పి మీమ్స్ ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఏం దూలరా బాబు! ఇదేం శాడిజంరా అయ్యా! ఏ సెక్షన్‌ను వదిలిపెట్టకుండా అందరిని తీర్చేస్తున్నారు దూల. అని జెప్పి మీమ్స్ వేయడం ఇదో రకమైన శాడిజం అనిపించింది. ఎవ్వరు మిస్ అవ్వలేదట. విద్యార్థులు, ప్రజలు, సంక్షేమ పథకాల వాళ్ళ దగ్గర నుంచి, ఉద్యోగాల సెక్షన్ దగ్గర నుంచి, ధరల పెరుగుదల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అందరి దూల తీరిపోతుందంట. ఒకరి దూల తీరిపోవాలి ఇంకొకరు చూసి హమ్మయ్య! వాళ్ళ దూల కూడా తీరింది. హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఫుల్ సంతోషపడుతూ ఉన్నారంట. మీ మీమ్స్ చూడండి. మీమ్స్ చూడండి ఎట్లున్నాయో.